ఎంత దారుణమైన విషయం అంటే తన కూతురు బాగుండాలని చెప్పి ఎంతో ప్రేమతోటి అంటే తను అల్లుడికి 25 లక్షల డబ్బులు ఇచ్చారు, ఆటో కొనిచ్చారు, 25 తులాల బంగారం ఇచ్చారు, రాఖీ పండగకు వస్తే 50,000 రూపాయలు ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా అల్లుడి మీద ఎట్లాంటి భారం పడకుండా బిడ్డను మంచిగా చూసుకుంటే సరిపోద్దని చెప్పి ఎంతో ప్రేమతోటి కూడా అన్ని తానే కూడా బాధ్యత వహించాల్సినటువంటి వాళ్ళకంటే ఎక్కువగా తల్లిదండ్రులే బాధ్యత వహించి బిడ్డ మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నారు. కానీ తను వేరే అమ్మాయి మోజులో పడి ఉన్న ఇవి డబ్బులను అంటే మొత్తం ఆ 25 తులాల బంగారాన్ని కూడా వాళ్ళ ప్రియురాలకి ఇచ్చినట్టుగా అంజలి అనేటువంటి అజ్మీర్ అంజలికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే అంటే ఎంత దారుణమైనటువంటి మానసిక స్థితులు ఉన్నాయి. పనిచేసే సామర్థ్యం లోపించిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. పాపం వాళ్ళు వద్దని కూడా అన్నారు ముందు, కానీ మధ్యవర్తుల సహాయంతో కూడా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని నచ్చ చెప్పడంతో కూడా వాళ్ళు అభం శుభం తెలియని ఇప్పుడు అమాయకుల్లాగానే కనిపిస్తున్నారు వాళ్ళ మాటలు చూస్తుంటే. కానీ ఇంత దారుణమైనటువంటి వ్యవస్థను చూడడానికి కూడా చాలా దారుణంగా చూడవచ్చు. ఒక్కసారి మీరేనా అమ్మ అక్కడ చూసింది వాళ్ళ తీసుకుపోయింది? ఎక్కడ సార్ అమ్మాయి మధ్యవర్తులు అంటే సంబంధం తీసుకు మా మేనత్త మేము అక్కడే సార్, మా ఫ్యామిలీనే సార్, మా ఫ్యామిలీనే సొంతం. ఇటు బావ కొడుకు ఇటు మొత్తం సొంతం మా అన్న బిడ్డే సార్. మా ఫ్యామిలీలోనే అందరు కలిసి ఉంటామని మేము ఇప్పుడు వీళ్ళకి అమ్మలేదు, మాకు అమ్మలేదు, మా అక్కకి అమ్మలేదు, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు మేము ముగ్గురు అక్క జిల్లాలో ఒక ఊర్లోనే బతుకుతున్నాం సార్. ఇద్దరిని మేనత్త ఇంటికి ఇచ్చిండ్రు, ఒక నన్ను బయటికి ఇచ్చిండ్రు సార్. అందరు పక్క పక్కనే సార్, ఇల్లులు కూడా పక్క పక్కనే, అంతా బాగానే ఉన్నాము. 4 సంవత్సరాల కింద మాకు తెలియకుండానే వీళ్ళు మాట్లాడుకున్నారు సార్. ఇక మళ్ళీ తర్వాత ఏ గొడవ అయిందో ఏ ఇష్యూ అయిందో నాకు తెలియదు సార్. తర్వాత మళ్ళీ అమ్మాయి 4 సంవత్సరాల కింద ఆయనకి ఇద్దాం అనుకున్నారా ఆ అబ్బాయికే? అప్పుడు మాట్లాడుకున్నారు సార్, 5,000 వరకు పూజ కట్టుకున్నారు. తర్వాత ఇక ఇట్లా గొడవ అవుతుంది. మళ్ళీ వీళ్ళు అబ్బాయికి ఏలికి దెబ్బ తగిలితే వీళ్ళందరూ వచ్చిండ్రు సార్ చూసిపోదామని. అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య ముగ్గురు కలిసి వచ్చిండ్రు. వచ్చినాక ఏం జరిగిందంటే ఇక అబ్బాయి వీళ్ళు వచ్చేసరికి ఆ అబ్బాయి లేడు, వీళ్ళని చూసి బయటికి వెళ్ళిపోయింది సార్. వీళ్ళని చూసి బయటికి వెళ్ళిపోయినాక ఇక వీళ్ళు ఆడ ఉండకుండా అదే నైట్ ఇంటికి వచ్చేసిండ్రు సార్. వచ్చేసిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నన్ను బతిలాడిండు. సొంత వాళ్ళ పెద్దమ్మే మా మేనత్త కూడా ఆమెను బతిలాడిండ్రు. నేను చేసుకుంటా, మంచిగానే ఉంటా పిన్ని, మేము బాగానే ఉంటాము, నేను ఏదైనా మచ్చ తీసుకొస్తే అప్పుడు అనండి అది ఇది అని మమ్మల్ని అందరినీ నమ్మించిండు సార్. మేము కూడా అంత నమ్మకపోతే మా బావ వాళ్ళ ఇంటికి పోయిండు, అమ్మాయి వాళ్ళ సొంత మేనమామ ఇంటికి వెళ్ళిండు సార్. అక్కడికి పోయి కూడా బతిలాడిండు. మా వదిన మా అన్నయ్య కాళ్ళలో కూడా పడ్డాడు, నేను చేసుకుంటా అక్క, మీ తమ్ముడిని అనుకొని నన్ను చూసుకోండి అది ఇది అని అంతా బాగానే చేసిండు సార్. నా పెళ్ళయి 3 నెలలు అయ్యి 4వ నెల పడ్డది సార్. 4 నెలల నుంచి అందరు సంతోషంగా కలిసిమెలిసి పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసిండ్రు సార్. ఏ ఆడపిల్లకి చేయని పెళ్ళి వాళ్ళు చేసిండ్రు ఎంతో సంతోషంగా. 25 లక్షలు కట్నం ఇచ్చిండ్రు, బంగారం పెట్టిండ్రు, ఆయనకి ప్లాట్ ఇచ్చిండ్రు, ఆయన ఇంటితో సహా ఉప్పు కారంతో సహా మొత్తం ప్రతిదీ. వాళ్ళ బిడ్డ కష్టపడొద్దు ఒకతే అమ్మాయి అని ఎంతో కష్టపడి చూసుకుంటున్నారు సార్ వాళ్ళు. ఒకరోజు తిండి తిప్పలకి లేకున్నా కూడా వాళ్ళకి పంపించి వాళ్ళకి ఏ ఆపతి రాకుండా ఈ 4 నెలల్లో ఒక 4 సంవత్సరాలు గడిచినట్టు చూసుకున్నారు సార్. కానీ ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో అందరిని ఇంత నమ్మించి 2 బెడ్షీట్లు ఇట్లా పెట్టి మోకాలతో ఈ గుండె మీద కూర్చొని మా ఘోరంగా అంటే మా ఘోరంగా చంపిండు సార్. అంజలి కూడా ఆ టైంలో ఉందా ఇంటికాడ? ఇక్కడ నేను లేను సార్. అక్కడ మీకు సమాచారం ప్రకారం ఆ అమ్మాయి కూడా ఉండొచ్చా? నేనైతే చూడలేదు సార్. అందరూ ఆ అబ్బాయి అయితే ఒప్పుకున్నాడు సార్. ఇప్పుడు మేము ఇద్దరమే చంపినా అని ఒప్పుకుంటు సార్. నిన్న అయితేనే మాకు తెలుసు సార్, ఆమె ఎవరో మాకు తెలియదు. ఆయన చెప్పిండు సార్, నేనే చంపినా. ఎందుకు చంపినామంటే అంజలికి ఇష్టం పడ్డా, ఈమె లేకపోతే మేము ఇద్దరం మంచిగా ఉంటామని మేము ఇద్దరం చంపి మేము మూలకు కూర్చున్నామని కూడా చెప్పిండు సార్. అప్పుడు దాకా మాకు తెలియదు అమ్మాయి ఎవరు అన్నాయి, అప్పుడు దాకా మాకు తెలియదు సార్. చంపలేదు అని అనుకున్నాం సార్. ఆయన ఎట్లా అటాక్ అనుకున్నాం సార్, కానీ చంపలేదని అనుకోలేదు సార్. మేము అట్లా చంపుకున్నానంటే ఆయన ఇక్కడనే చంపి పాతేద్దాం సార్. మేము కూడా నేను నమ్ముకున్నా, నా కొడుకుని ఎట్లా నమ్ముకున్నాను నేను నమ్ముకున్నా సార్. ఆయన చూసి ఆమె అట్లా తీసుకొని వచ్చి ఇట్లా చంపితే నా బంగారం తీసుకొని పోయినా, మరి అట్లా తీసుకొని అయినా పోవచ్చు కదా సార్. నా బిడ్డని ఇడిచిపెట్టిపోయి నేను సాదుకుందును కదా సార్. నేను ఏదైనా అడిగి రోడ్డు మీద అడిగింది నా బిడ్డకు నేను సాదుకుందును కదా సార్. మరి నాకు బిడ్డకు నాకు దక్కకుండా చేసినావు సార్. నువ్వు కూడా దక్కవద్దు సార్. నువ్వు మీ వల్ల కాకపోతే నాకు ఇవ్వండి సార్. మీకేమైతుందమ్మా? నాకు అక్క అవుతుందండి. ఆ అబ్బాయి అక్క అవుతుంది, పిన్ని గౌతమి కూతురు అవుతుంది, వరుసకి కూతురు అవుతుంది. ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలు, బాగా అమాయకురాలు. అంటే ఎక్కువ లోక జ్ఞానం తెలియదు అమ్మాయికి. ఇంట్లో నుండి ఎక్కువ చదువుకోలేదు, ఇంట్లోనే ఉండడం చేసుకుంటుంది అమ్మాయి. కానీ బాగా నమ్మించిండు అబ్బాయి మాత్రానికి. నాకంటే ఎవరు బాగా చూసుకోవట్లేదు అమ్మాయిని అన్నట్టు అందరికీ బాగా పైకి చూపించిండు. బాగా చూపించి నమ్మించి ఇక్కడ వరంగల్లోనే ఉంటారు వాళ్ళు.
అయితే మా ఇంటికి వచ్చినప్పుడు మరి మీరు మంచిగా ఉంటారా ఏందా అని కూడా అడిగినాం. మాకేమైంది పిన్ని, మేము మంచిగానే ఉంటాను, మాకేం గొడవలు లేవని కూడా అమ్మాయి చెప్పింది మాతోటి. సరేలే ఇక మంచిగానే ఉంటున్నారు కావచ్చు, ఫస్ట్ ఒకసారి ఇట్లనే సంబంధం క్యాన్సిల్ అయింది కదా, మంచిగా ఉంటానా లేదా అనేది మా అందరి డౌట్. అంటే ఫస్ట్ అబ్బాయి చేసుకుంటా అని ఒప్పుకున్నాడు, మళ్ళీ తర్వాత నేను చేసుకోను అని అన్నాడు. ఒక 2-3 సంవత్సరాలు అట్లా గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ నేను చేసుకుంటా అని అన్నాడు. తనే వచ్చి అడిగిండు మళ్ళీ. మరి ఏమైందో ఏందో తెలియదు. మరి తను లవ్ చేసినప్పుడు అమ్మాయితోనే వెళ్ళాలి కదా, ఈ అమ్మాయిని జీవితం ఎందుకు ఆగం చేయాలి? బాగా నమ్మించి గొంతు కోసినట్టు కోసి. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత విగత జీవులుగా మారడాన్ని కూడా చాలా దారుణంగా చూస్తున్నారు. ఇట్లా ఎలా చూస్తున్నామ్మా? మరి ఈమెను ఇంత నమ్మించి మోసం చేయడాన్ని ఎలా చేసిండ్రు? వీళ్ళు వచ్చిండ్రు ఇక అప్పనం తిన్నారు. ఒక 5 ఏళ్ళు గట్టిపోయిండ్రు అల్లుడు. అయితే బొట్టు పెట్టిపోయిండ్రు. సరే అని అనుకున్నా సార్. అయితే మళ్ళీ వచ్చినప్పుడు నాకు వద్దు అమ్మ బిడ్డ అని అన్నాడు. అయితే వాళ్ళ చోటున వాళ్ళు ఉన్నారు, వీళ్ళ చోటున వీళ్ళు ఉన్నారు. ఇక అక్కడనే ఆగిపోయిండ్రు. ఇక ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసినాం, అమ్మ పోతాం అక్క వాళ్ళ ఇంటికి పోతాం అన్నాడు. అయితే మేలే పోతామని అంటే నా పెద్ద కొడుకు అక్క కొడుకుకు ఫోన్ చేసిన, మరి ఇట్లా అంటాడు, ఎట్లా రా కొడుక అని అన్నా. అయితే సరే నువ్వు పో పిన్ని, పిల్లగాని తీసుకొని నువ్వు పో అని అన్నాడు. అయితే నా పో బుద్ధి కావట్లే కదా, నువ్వు రా అని అన్నా. అయితే నేను రాను, నీకేం భయం అవుతాను, నువ్వు పోరాదు, నీకేం కొడతారా తిడతారా, పోరాదు అని అంటే నా ఇక గణేష్ని తీసుకుపోయి బండి మీద ఇద్దరు పోయినా. పోతే బిడ్డ ఏమన్నది, అమ్మ నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినావు కానీ ఒక 10 రోజులు ఉండి నా ఇంటికాడ దీనికి పోగాని నేనైతే బిడ్డని ఏను, నాకు బిడ్డని అయితే ఏను ఇట్లా అన్నాడు. సరే ఏకుంటా మాయలే అని ఇక నేను 1 రోజు ఉన్నా. మళ్ళీ పొద్దున లేచిన, అయితే తోట ఏరే బిడ్డ పోయింది, నేను వంట చేసి మళ్ళీ బిడ్డకు పంపించిన. అయితే మళ్ళీ వచ్చిండ్రు 2 ఇంటికి. వచ్చే వారాకు మళ్ళీ బిడ్డ వచ్చింది. మళ్ళీ బిడ్డ వచ్చింది కదా. అయితే ఏం బిడ్డ మరి ఏమని అంటావా అన్న. అయితే నేను ఏను పిన్ని అన్నది. సరేలే ఏకుంటే మా ఇక నేను వచ్చి నా ఇంట్లో పడ్డా. వాళ్ళ చుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడనే మా మరిదేలు వీళ్ళు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఒక 2 సంవత్సరాలు ఉంటే ఏం చేసిండ్రో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇక నా దాని దూరం నాకైతే ఏం లేదు. మరి నాకు వద్దమ్మా ఇది ఇలా నాకు వద్దు అని నాకు చిన్నగా ఇంత మాట అంటే నేనేమైనా చేద్దు నాకు అనలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.